కండిషన్ ఎట్లుంది మీరు ప్రత్యక్షంగా చూసింటారు కదా? మేము ఒకటే అండి, మేము వాడు మాట్లాడలేదు, మేము సీసీ కెమెరాలో చూసాము. ఇక్కడ ఉన్న స్థానికులు పోయేటోళ్ళు అని ఆపిర్రు, ఇక చూసిర్రు ఏం జరిగింది. వాడు వచ్చిండు పైంటి పిండు ఇక్కడ కూర్చున్నాడు ఓపెన్ గా. మలమూత్ర విసర్జన వాడు సోయి లేకుండా ఏదో అనుకోకుండా పైంట్లకి పడిపోయినట్టు కాదు. వాడు తెలివితోనే వాడు ఈ పని చేయించాడు. వాడు ఒక్కడు కాదు, వాని వెనక ఇంకా నలుగురు ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ లో కనబడుతూనే ఉన్నారు. వానితో చేపిచ్చిర్రు. ఎవరు వాడు మాట్లాడే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి రిమాండ్ చేసేసారు. వాడిని మాట్లాడిపించే పరిస్థితి కూడా పెట్టలే పోలీసు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు కూడా సిపి గారికి డీజీపీ గారికి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అయితే ఎట్లా లేడు కదన్నా. తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేడు. తెలంగాణ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు కదా. సమ్మక్క సారలక్కకు 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఏమని ఆయనకి హిందూ మతం మీద ఏమని చేస్తున్నానా? ఆయన పబ్లిక్ ని తరలిస్తున్నాడా? స్వచ్ఛందంగా పోతున్నామన్నా మేము అడిగి. నువ్వు చేయకుండా కానీ 100 కోట్లు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జాతర జరుగుతుందా? ఏం అభివృద్ధి జరుగుతుంది? సనాతన ఈ రోజు ఒక్క నిమిషం ఆగనా అన్న. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అడుగుర్రి. ఈ రోజు అన్యమతస్తుల యొక్క ప్రార్థనా మందిరంలో ఎవరైతే ఈ రోజు నీ ప్రసాదం తినని వాళ్ళు, ఆ ప్రార్థనా మందిరంలో హిందువులు ఉన్నారా? అమెరికాకి ఎంచో లేకపోతే బ్రిటిష్ రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఏడా అర్థమవుతుందా? నువ్వు 100 కోట్లు పెట్టేసి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు కదా. ఈ రోజు మత మార్పులు చేసేది ఎవరు? ఇంటింటికి వచ్చి మత మార్పులు ఎవరు చేస్తారు? నిన్నటిదాకా బోనం చేసుకునే అమ్మ ఈ రోజు నేను బోనం చేస్తున్నా అంటే రాదు, నేను సత్యనారాయణ కథ చెప్తున్నా అంటే రాను, నేను బొట్టు పెట్టుకున్నా అంటే నాతో మాట్లాడది. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? దీని మీద స్పందించు. మాకు పండగలు రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చిండు రేపు పోతాడనా? ఈ రోజు వస్తాడు రేపు పోతాడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, సనాతన ధర్మం నువ్వు లేనప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, వచ్చేటప్పుడు ఉన్నది. కానీ అధికారం ఉన్నప్పుడు నువ్వు సనాతన ధర్మాన్ని పట్ల నువ్వు గిట్ట చర్యలు తీసుకోకపోతే రాబో రోజులలో ఈ దేశంలో నువ్వు ఖచ్చితంగా ఒక ద్రోహి మిగిలిపోతావని చెప్పి తెలుస్తున్నాం. జై శ్రీరామ్.